బీజేపీ రిజర్వేషన్లను రద్దు చేసేందుకు చూస్తుందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ అన్నారు. వనస్థలిపురం డివిజన్ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర రెడ్డి మధు యాష్కి గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ పథకాలకు ఆకర్షితులై నేతలు పార్టీలో చేరుతున్నారని ఆయన తెలిపారు. రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తుందని మండిపడుతూ బీజేపీ మోసపూరిత హామీలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. తెలంగాణకు మోదీ ఇచ్చింది ఏమీ లేదని, విభజన హామీలు నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని తెలిపారు. 11 జీహెచ్ఎంసీ స్థానాలు బీజేపీ పార్టీ గెలిచిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దర్బెల్ రాజశేఖర రెడ్డి గారు విజయం సాధించడం జరిగింది. పదే ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి కుట్రపూరితంగా కాంగ్రెస్ ఓడించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. లింగోజిగూడ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినాక అక్కడి నుంచే మార్పు మొదలైంది. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలలో తల్లి సోనియా ఇచ్చిన 6 గ్యారెంటీలతోటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ నిరంతర పోరాటం 10 ఏళ్ల దుర్మార్గ పరిపాలన అంతమొందించడానికి కొరకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ ఉందనేది నిరూపితం చేసిన నాయకుడు పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. గత ఎన్నికలలో 11 జీహెచ్ఎంసీ స్థానాలు బీజేపీ పార్టీ గెలిచిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దర్బెల్ రాజశేఖర రెడ్డి గారు విజయం సాధించడం జరిగింది. పదే ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి కుట్రపూరితంగా కాంగ్రెస్ ఓడించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. లింగోజిగూడ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినాక అక్కడి నుంచే మార్పు మొదలైంది. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ